టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మంచు ఫ్యామిలీలో కొద్ది రోజులుగా గొడవలు, కేసులు వంటి ఘటనలు జరుగుతున్నాయి. జల్పల్లిలోని తన నివాసం వద్ద రంజిత్ ని మోహన్ బాబు కొట్టడంతో ఆయనపై కేసు నమోదైంది. ఇప్పటికే ఆయన మీద మనోజ్ కూడా ఒక కేసు పెట్టడం జరిగింది. ఆపై మనోజ్ పై కూడా ఒక కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే మోహన్ బాబు ఫ్యామిలీపై రాచకొండ సిపి తాజాగా మాట్లాడారు. ఇప్పటికీ మంచు కుటుంబంపై 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వాటిపై మేము విచారణ ప్రారంభించాం. చట్ట ప్రకారంగా మాత్రమే మేము చర్యలు తీసుకుంటాం. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదు. ఆయనకు ఇప్పటికే నోటీసు ఇచ్చాము. కానీ డిసెంబర్ 24 వరకు టైం అడిగారు. కోర్టు సమయం ఇచ్చింది కాబట్టి మేము ఆయనని అరెస్ట్ చేయలేదు. మోహన్ బాబు విచారణపై మేము కూడా కోర్టును ఆశ్రయిస్తాము. ఆయన వద్ద 2 గన్స్ కూడా ఉన్నాయి. రాచకొండ స్టేషన్ నుంచి ఆయన ఎలాంటి పర్మిషన్ గన్స్ కి ఇవ్వలేదు. మరొకసారి మోహన్ బాబుకు నోటీస్ ఇస్తాము. ఇప్పుడు ఆయన తప్పకుండా విచారణకు రావాలి. లేదంటే వారంటీ ఇష్యూ చేస్తాము. ఒకవేళ మళ్ళీ విచారణకు ఆయన రాలేకపోతే కోర్టు అనుమతి తీసుకోవాలి. లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సిపి అన్నారు. మోహన్ బాబు తన వద్ద ఉన్న లైసెన్స్ గన్ ను సరెండర్ చేశారు. ఆయన ఇంట్లో వివాదాలు రావడంతో తుపాకుల్ని సరెండర్ చేయాలని పోలీసులు కోరారు. దీంతో తన పిఆర్ ద్వారా డబుల్ బ్యారెల్ గన్ ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. ఆయన వద్ద 2 గన్స్ ఉన్నాయి. డబుల్ బ్యారెల్ గన్ తో పాటు స్పానిష్ మేడ్ గన్ కూడా ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మంచు ఫ్యామిలీలో కొద్ది రోజులుగా గొడవలు, కేసులు వంటి ఘటనలు జరుగుతున్నాయి. జల్పల్లిలోని తన నివాసం వద్ద రంజిత్ ని మోహన్ బాబు కొట్టడంతో ఆయనపై కేసు నమోదైంది. ఇప్పటికే ఆయన మీద మనోజ్ కూడా ఒక కేసు పెట్టడం జరిగింది. ఆపై మనోజ్ పై కూడా ఒక కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే మోహన్ బాబు ఫ్యామిలీపై రాచకొండ సిపి తాజాగా మాట్లాడారు. ఇప్పటికీ మంచు కుటుంబంపై 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వాటిపై మేము విచారణ ప్రారంభించాం. చట్ట ప్రకారంగా మాత్రమే మేము చర్యలు తీసుకుంటాం. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదు. ఆయనకు ఇప్పటికే నోటీసు ఇచ్చాము. కానీ డిసెంబర్ 24 వరకు టైం అడిగారు. కోర్టు సమయం ఇచ్చింది కాబట్టి మేము ఆయనని అరెస్ట్ చేయలేదు. మోహన్ బాబు విచారణపై మేము కూడా కోర్టును ఆశ్రయిస్తాము. ఆయన వద్ద 2 గన్స్ కూడా ఉన్నాయి. రాచకొండ స్టేషన్ నుంచి ఆయన ఎలాంటి పర్మిషన్ గన్స్ కి ఇవ్వలేదు. మరొకసారి మోహన్ బాబుకు నోటీస్ ఇస్తాము. ఇప్పుడు ఆయన తప్పకుండా విచారణకు రావాలి. లేదంటే వారంటీ ఇష్యూ చేస్తాము. ఒకవేళ మళ్ళీ విచారణకు ఆయన రాలేకపోతే కోర్టు అనుమతి తీసుకోవాలి. లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సిపి అన్నారు. మోహన్ బాబు తన వద్ద ఉన్న లైసెన్స్ గన్ ను సరెండర్ చేశారు. ఆయన ఇంట్లో వివాదాలు రావడంతో తుపాకుల్ని సరెండర్ చేయాలని పోలీసులు కోరారు. దీంతో తన పిఆర్ ద్వారా డబుల్ బ్యారెల్ గన్ ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. ఆయన వద్ద 2 గన్స్ ఉన్నాయి. డబుల్ బ్యారెల్ గన్ తో పాటు స్పానిష్ మేడ్ గన్ కూడా ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మంచు ఫ్యామిలీలో కొద్ది రోజులుగా గొడవలు, కేసులు వంటి ఘటనలు జరుగుతున్నాయి. జల్పల్లిలోని తన నివాసం వద్ద రంజిత్ ని మోహన్ బాబు కొట్టడంతో ఆయనపై కేసు నమోదైంది. ఇప్పటికే ఆయన మీద మనోజ్ కూడా ఒక కేసు పెట్టడం జరిగింది. ఆపై మనోజ్ పై కూడా ఒక కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే మోహన్ బాబు ఫ్యామిలీపై రాచకొండ సిపి తాజాగా మాట్లాడారు. ఇప్పటికీ మంచు కుటుంబంపై 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వాటిపై మేము విచారణ ప్రారంభించాం. చట్ట ప్రకారంగా మాత్రమే మేము చర్యలు తీసుకుంటాం. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదు. ఆయనకు ఇప్పటికే నోటీసు ఇచ్చాము. కానీ డిసెంబర్ 24 వరకు టైం అడిగారు. కోర్టు సమయం ఇచ్చింది కాబట్టి మేము ఆయనని అరెస్ట్ చేయలేదు. మోహన్ బాబు విచారణపై మేము కూడా కోర్టును ఆశ్రయిస్తాము. ఆయన వద్ద 2 గన్స్ కూడా ఉన్నాయి. రాచకొండ స్టేషన్ నుంచి ఆయన ఎలాంటి పర్మిషన్ గన్స్ కి ఇవ్వలేదు. మరొకసారి మోహన్ బాబుకు నోటీస్ ఇస్తాము. ఇప్పుడు ఆయన తప్పకుండా విచారణకు రావాలి. లేదంటే వారంటీ ఇష్యూ చేస్తాము. ఒకవేళ మళ్ళీ విచారణకు ఆయన రాలేకపోతే కోర్టు అనుమతి తీసుకోవాలి. లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సిపి అన్నారు. మోహన్ బాబు తన వద్ద ఉన్న లైసెన్స్ గన్ ను సరెండర్ చేశారు. ఆయన ఇంట్లో వివాదాలు రావడంతో తుపాకుల్ని సరెండర్ చేయాలని పోలీసులు కోరారు. దీంతో తన పిఆర్ ద్వారా డబుల్ బ్యారెల్ గన్ ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. ఆయన వద్ద 2 గన్స్ ఉన్నాయి. డబుల్ బ్యారెల్ గన్ తో పాటు స్పానిష్ మేడ్ గన్ కూడా ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మంచు ఫ్యామిలీలో కొద్ది రోజులుగా గొడవలు, కేసులు వంటి ఘటనలు జరుగుతున్నాయి. జల్పల్లిలోని తన నివాసం వద్ద రంజిత్ ని మోహన్ బాబు కొట్టడంతో ఆయనపై కేసు నమోదైంది. ఇప్పటికే ఆయన మీద మనోజ్ కూడా ఒక కేసు పెట్టడం జరిగింది. ఆపై మనోజ్ పై కూడా ఒక కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే మోహన్ బాబు ఫ్యామిలీపై రాచకొండ సిపి తాజాగా మాట్లాడారు. ఇప్పటికీ మంచు కుటుంబంపై 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వాటిపై మేము విచారణ ప్రారంభించాం.
చట్ట ప్రకారంగా మాత్రమే మేము చర్యలు తీసుకుంటాం. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదు. ఆయనకు ఇప్పటికే నోటీసు ఇచ్చాము. కానీ డిసెంబర్ 24 వరకు టైం అడిగారు. కోర్టు సమయం ఇచ్చింది కాబట్టి మేము ఆయనని అరెస్ట్ చేయలేదు. మోహన్ బాబు విచారణపై మేము కూడా కోర్టును ఆశ్రయిస్తాము. ఆయన వద్ద 2 గన్స్ కూడా ఉన్నాయి. రాచకొండ స్టేషన్ నుంచి ఆయన ఎలాంటి పర్మిషన్ గన్స్ కి ఇవ్వలేదు. మరొకసారి మోహన్ బాబుకు నోటీస్ ఇస్తాము. ఇప్పుడు ఆయన తప్పకుండా విచారణకు రావాలి. లేదంటే వారంటీ ఇష్యూ చేస్తాము. ఒకవేళ మళ్ళీ విచారణకు ఆయన రాలేకపోతే కోర్టు అనుమతి తీసుకోవాలి. లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సిపి అన్నారు. మోహన్ బాబు తన వద్ద ఉన్న లైసెన్స్ గన్ ను సరెండర్ చేశారు. ఆయన ఇంట్లో వివాదాలు రావటంతో తుపాకుల్ని సరెండర్ చేయాలని పోలీసులు కోరారు. దీంతో తన పిఆర్ ద్వారా డబల్ బ్యారెల్ గన్ ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. ఆయన వద్ద 2 గన్స్ ఉన్నాయి. డబల్ బ్యారెల్ గన్ తో పాటు స్పానిష్ మేడ్ గన్ కూడా ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మంచు ఫ్యామిలీలో కొద్ది రోజులుగా గొడవలు, కేసుల వంటి ఘటనలు జరుగుతున్నాయి. జల్పల్లిలోని తన నివాసం వద్ద రంజిత్ ని మోహన్ బాబు కొట్టడంతో ఆయనపై కేసు నమోదైంది. ఇప్పటికే ఆయన మీద మనోజ్ కూడా ఒక కేసు పెట్టడం జరిగింది. ఆపై మనోజ్ పై కూడా ఒక కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే మోహన్ బాబు ఫ్యామిలీపై రాచకొండ సిపి తాజాగా మాట్లాడారు. ఇప్పటికీ మంచు కుటుంబంపై 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వాటిపై మేము విచారణ ప్రారంభించాం. చట్ట ప్రకారంగా మాత్రమే మేము చర్యలు తీసుకుంటాం. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదు. ఆయనకు ఇప్పటికే నోటీసు ఇచ్చాము. కానీ డిసెంబర్ 24 వరకు టైం అడిగారు. కోర్టు సమయం ఇచ్చింది కాబట్టి మేము ఆయనని అరెస్ట్ చేయలేదు. మోహన్ బాబు విచారణపై మేము కూడా కోర్టును ఆశ్రయిస్తాము. ఆయన వద్ద 2 గన్స్ కూడా ఉన్నాయి. రాచకొండ స్టేషన్ నుంచి ఆయన ఎలాంటి పర్మిషన్ గన్స్ కి ఇవ్వలేదు. మరొకసారి మోహన్ బాబుకు నోటీస్ ఇస్తాము. ఇప్పుడు ఆయన తప్పకుండా విచారణకు రావాలి. లేదంటే వారంటీ ఇష్యూ చేస్తాము. ఒకవేళ మళ్ళీ విచారణకు ఆయన రాలేకపోతే కోర్టు అనుమతి తీసుకోవాలి. లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సిపి అన్నారు. మోహన్ బాబు తన వద్ద ఉన్న లైసెన్స్ గన్ ను సరెండర్ చేశారు. ఆయన ఇంట్లో వివాదాలు రావటంతో తుపాకుల్ని సరెండర్ చేయాలని పోలీసులు కోరారు. దీంతో తన పిఆర్ ద్వారా డబల్ బ్యారెల్ గన్ ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. ఆయన వద్ద 2 గన్స్ ఉన్నాయి. డబల్ బ్యారెల్ గన్ తో పాటు స్పానిష్ మేడ్ గన్ కూడా ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మంచు ఫ్యామిలీలో కొద్ది రోజులుగా గొడవలు, కేసుల వంటి ఘటనలు జరుగుతున్నాయి. జల్పల్లిలోని తన నివాసం వద్ద రంజిత్ ని మోహన్ బాబు కొట్టడంతో ఆయనపై కేసు నమోదైంది. ఇప్పటికే ఆయన మీద మనోజ్ కూడా ఒక కేసు పెట్టడం జరిగింది. ఆపై మనోజ్ పై కూడా ఒక కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే మోహన్ బాబు ఫ్యామిలీపై రాచకొండ సిపి తాజాగా మాట్లాడారు. ఇప్పటికీ మంచు కుటుంబంపై 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వాటిపై మేము విచారణ ప్రారంభించాం. చట్ట ప్రకారంగా మాత్రమే మేము చర్యలు తీసుకుంటాం. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదు. ఆయనకు ఇప్పటికే నోటీసు ఇచ్చాము. కానీ డిసెంబర్ 24 వరకు టైం అడిగారు. కోర్టు సమయం ఇచ్చింది కాబట్టి మేము ఆయనని అరెస్ట్ చేయలేదు. మోహన్ బాబు విచారణపై మేము కూడా కోర్టును ఆశ్రయిస్తాము. ఆయన వద్ద 2 గన్స్ కూడా ఉన్నాయి. రాచకొండ స్టేషన్ నుంచి ఆయన ఎలాంటి పర్మిషన్ గన్స్ కి ఇవ్వలేదు. మరొకసారి మోహన్ బాబుకు నోటీస్ ఇస్తాము. ఇప్పుడు ఆయన తప్పకుండా విచారణకు రావాలి. లేదంటే వారంటీ ఇష్యూ చేస్తాము. ఒకవేళ మళ్ళీ విచారణకు ఆయన రాలేకపోతే కోర్టు అనుమతి తీసుకోవాలి. లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సిపి అన్నారు. మోహన్ బాబు తన వద్ద ఉన్న లైసెన్స్ గన్ ను సరెండర్ చేశారు. ఆయన ఇంట్లో వివాదాలు రావటంతో తుపాకుల్ని సరెండర్ చేయాలని పోలీసులు కోరారు. దీంతో తన పిఆర్ ద్వారా డబల్ బ్యారెల్ గన్ ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. ఆయన వద్ద 2 గన్స్ ఉన్నాయి. డబల్ బ్యారెల్ గన్ తో పాటు స్పానిష్ మేడ్ గన్ కూడా ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మంచు ఫ్యామిలీలో కొద్ది రోజులుగా గొడవలు, కేసుల వంటి ఘటనలు జరుగుతున్నాయి. జల్పల్లిలోని తన నివాసం వద్ద రంజిత్ ని మోహన్ బాబు కొట్టడంతో ఆయనపై కేసు నమోదైంది. ఇప్పటికే ఆయన మీద మనోజ్ కూడా ఒక కేసు పెట్టడం జరిగింది. ఆపై మనోజ్ పై కూడా ఒక కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే మోహన్ బాబు ఫ్యామిలీపై రాచకొండ సిపి తాజాగా మాట్లాడారు. ఇప్పటికీ మంచు కుటుంబంపై 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వాటిపై మేము విచారణ ప్రారంభించాం. చట్ట ప్రకారంగా మాత్రమే మేము చర్యలు తీసుకుంటాం. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదు. ఆయనకు ఇప్పటికే నోటీసు ఇచ్చాము. కానీ డిసెంబర్ 24 వరకు టైం అడిగారు. కోర్టు సమయం ఇచ్చింది కాబట్టి మేము ఆయనని అరెస్ట్ చేయలేదు. మోహన్ బాబు విచారణపై మేము కూడా కోర్టును ఆశ్రయిస్తాము. ఆయన వద్ద 2 గన్స్ కూడా ఉన్నాయి. రాచకొండ స్టేషన్ నుంచి ఆయన ఎలాంటి పర్మిషన్ గన్స్ కి ఇవ్వలేదు. మరొకసారి మోహన్ బాబుకు నోటీస్ ఇస్తాము. ఇప్పుడు ఆయన తప్పకుండా విచారణకు రావాలి.
లేదంటే వారంటీ ఇష్యూ చేస్తాము. ఒకవేళ మళ్ళీ విచారణకు ఆయన రాలేకపోతే కోర్టు అనుమతి తీసుకోవాలి, లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సిపి అన్నారు. మోహన్ బాబు తన వద్ద ఉన్న లైసెన్స్ గన్ ను సరెండర్ చేశారు. ఆయన ఇంట్లో వివాదాలు రావటంతో తుపాకుల్ని సరెండర్ చేయాలని పోలీసులు కోరారు. దీంతో తన పిఆర్ ద్వారా డబుల్ బ్యారెల్ గన్ ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. ఆయన వద్ద 2 గన్స్ ఉన్నాయి. డబుల్ బ్యారెల్ గన్ తో పాటు స్పానిష్ మేడ్ గన్ కూడా ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మంచు ఫ్యామిలీలో కొద్ది రోజులుగా గొడవలు, కేసుల వంటి ఘటనలు జరుగుతున్నాయి. జల్పల్లిలోని తన నివాసం వద్ద రంజిత్ ని మోహన్ బాబు కొట్టడంతో ఆయనపై కేసు నమోదైంది. ఇప్పటికే ఆయన మీద మనోజ్ కూడా ఒక కేసు పెట్టడం జరిగింది. ఆపై మనోజ్ పై కూడా ఒక కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే మోహన్ బాబు ఫ్యామిలీపై రాచకొండ సిపి తాజాగా మాట్లాడారు. ఇప్పటికీ మంచు కుటుంబంపై 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వాటిపై మేము విచారణ ప్రారంభించాం. చట్ట ప్రకారంగా మాత్రమే మేము చర్యలు తీసుకుంటాం. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదు. ఆయనకు ఇప్పటికే నోటీసు ఇచ్చాము. కానీ డిసెంబర్ 24 వరకు టైం అడిగారు. కోర్టు సమయం ఇచ్చింది కాబట్టి మేము ఆయనని అరెస్ట్ చేయలేదు. మోహన్ బాబు విచారణపై మేము కూడా కోర్టును ఆశ్రయిస్తాము. ఆయన వద్ద 2 గన్స్ కూడా ఉన్నాయి. రాచకొండ స్టేషన్ నుంచి ఆయన ఎలాంటి పర్మిషన్ గన్స్ కి ఇవ్వలేదు. మరొకసారి మోహన్ బాబుకు నోటీస్ ఇస్తాము. ఇప్పుడు ఆయన తప్పకుండా విచారణకు రావాలి, లేదంటే వారంటీ ఇష్యూ చేస్తాము. ఒకవేళ మళ్ళీ విచారణకు ఆయన రాలేకపోతే కోర్టు అనుమతి తీసుకోవాలి, లేదంటే